దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి. మార్చ్ మంత్లో 2020 సంవత్సరంలో మార్చ్ మంత్లో కర్కాటక రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు డీటెయిల్గా వివరాలు అందించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కర్కాటక రాశి వారికి యోగించే గ్రహాలు చంద్రగ్రహం, రవిగ్రహం, కుజగ్రహం అండ్ గురుగ్రహం కాబట్టి ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎవరెవరికి ఇది అనుకూలంగా ఉందనేది మన విషయాలు చూస్తే ఇక్కడ ఈ రాశి వారికి ఓవరాల్గా బాగుందని చెప్పొచ్చు. విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది, విద్యార్థులకు యోగదాయకం ఉంటుంది. అండ్ ఎవరైతే విద్యార్థులు పోటీ పరీక్షలు ఉంటారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన సమయం. రాజకీయ రంగాల వారికి కూడా యోగదాయకమైన సమయం అని చెప్పాలి. వాళ్ళు పదవులు ఏదైనా వచ్చే అవకాశం ఉంది, కొత్త బాధ్యతలు పొందే అవకాశం ఉంటుంది, నూతన వ్యాపారాలు స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. ధనపరంగా కూడా సేల్స్ పరంగా చాలా వరకు బాగుంటుంది. ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో వాహనం కొన్న వాళ్ళకు కూడా ఇది మంచి ఈ మంత్ అవకాశం అనే చెప్పాలి. యోగకారకంగా ఉంది కాబట్టి మీరు కొనుక్కుంటే సరిపోతుంది. కొత్త పరిచయాలు ఏర్పడితే వారి ద్వారా కూడా కొంచెం మంచి జరుగుతుంది. సో ఈ పార్ట్నర్షిప్ వల్ల కూడా చాలా వరకు బాగానే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు కూడా చాలా వరకు అనుకూలం ఉంది. ఆర్థిక పరంగా అనుకూలమైన సమయం అనే చెప్పాలి. ఇక విద్యా రంగానికి సంబంధించిన వాళ్ళకి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవారికి, ఇన్స్టిట్యూషన్స్ నడిపేవారికి, స్కూల్స్కు, కాలేజ్కు వీళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆరోగ్య విషయంలో స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దూరంగా ఉండాలి. మీ ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు ఎక్కువ అవుతుంటే చాలా వరకు ఆచితూచి మీరు ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే జాతకరీత్యా మీరు పెట్టుకోవాల్సిన రత్నాలు ఏంటంటే పగడము, కనకపుష్పరామం. గణపతి షేపులో ఉన్న పగడము, కనకపుష్పరామం, ఈ 2 రత్నాలు పెట్టుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక అనుకూలమైన తేదీలు ఏంటంటే 2, 5, 9, 10 ఇవి మోస్ట్ సూటబుల్ డేట్స్. అనుకూలించిన డేట్స్ ఏంటంటే ప్రతికూలమైనవి 3, 7, 8, 11, 15 ఇవి నాట్ సూటబుల్ డేట్స్. సో ఈ విధంగా మనకు అనుకూలంగా ఉన్న డేట్స్ ఇవి. మీరు ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు వాట్ ఈజ్ ద ఫేవరబుల్ డేట్స్ అనేది చూసుకోవాలి. మీరు చేయాల్సిన రెమెడీస్ మీద ఫోకస్ చేయాలండి. జాతక ఫలితాలు ఎలా ఉన్నా మీరు దీని మీద ఫోకస్ చేసినా చేయకపోయినా దీన్ని ఎలా పాజిటివ్ తీసుకుంటారంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, అనారోగ్యాలు బాధన పడతారు, అది ఏంటి ముఖ్యంగా ఈ ఏంటి అని జ్యోతిష్యం చెప్తుంది. సో ఇలాంటి విషయాలలో కొంచెము ఆ ఏరియాలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రత్నాలు పెట్టాలి. ఇక డేట్స్ మీరు పాటించినట్టయితే నిజంగా ఏవైతే ఇండికేట్ చేస్తున్నాయో మీరు దాని నుండి క్లియర్ కట్గా తప్పించుకోగలుగుతారు. ఇకపోతే ఇక్కడ ముఖ్యమైన రెమెడీ ఏముంది, రత్నధారణ. ఈ రోజుల్లో జాతి రత్నాలు దొరకడం అనేది ఇట్ ఈస్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ వాల్యూ వరకు ఉన్నాం కాబట్టి ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాము. 80% డూప్లికేట్స్ ఉన్నాయి. నేను ఒక్కటి చెప్తాను, జెమాలజిస్ట్గా పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోండి, లేదంటే మానేయండి. రకరకాల పద్ధతుల్లో కొందరు జ్యోతిష్యమే చెప్పకుండా రాళ్ళు అంటగడుతున్నందువలన ఈ ప్రాబ్లమ్స్ అంతా ఎదురవుతుంది. నిజంగా చాలామంది కొందరు శాస్త్రాన్ని నమ్మే పరిస్థితులు లేకుండా అయిపోతున్నారు. సో నేను ఒకటే ఏం చెప్తానంటే రత్నాలు మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. ఎంత తెలివితేటలు ఉన్నా ఒక్కోసారి మనకు పని చేయవు. ఎందుకు పని చేయమంటే దానిదే కాల ప్రభావం, కాలమయం అంటాం. ఈ కాలం అనేది దేని మీద ఆధారపడుతుంది, ఈ గ్రహాల గమనంలో ఆధారంగానే జరుగుతుంది. సో కాబట్టి ఇది వన్ ఆఫ్ ద సైంటిఫిక్గా కూడా ఉందండి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్నది. కాబట్టి మీరు ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ రావచ్చు. మాదాపూర్ అండ్ హెడ్ ఆఫీస్, బేగంపేట్, కుక్కల్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్ అవి లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మాదాపూర్ మాత్రము నో హాలిడే ఎట్ మాదాపూర్. మీరు నంబర్ సేవ్ చేసుకొని మీరు కాల్ చేయండి. మీకు ఏది వివరాలు కావాలన్నా మేము మీకు చెప్తామండి.